తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 22A కష్టాలు ఒడుస్తూనే లేవు. గత 15 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని ప్రజలు, అక్కడ భూములున్న వాళ్ళు, అక్కడ లేఅవుట్లలో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు, ఆ ప్లాట్లలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు, వీళ్ళ కష్టాలు ఒడుస్తూనే లేవు. వీళ్ళ కష్టాలు ఒక పక్క అట్లా ఉంటే, మరోపక్క రాష్ట్రంలో రోజుకొక జిల్లా నుంచి 22Aలో భూములు ఉన్నాయని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న మనం చూసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, నల్గొండలో, పాత నల్గొండ జిల్లాలో, భువనగిరి యాదాద్రి జిల్లాలో దాదాపు 42,000 ఎకరాలు 22A కింద వచ్చినాయని చెప్పేసి అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే, దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు ఆయన్నే చెప్పిండు. నేను 3 నెలల కిందనే ముఖ్యమంత్రికి చెప్పినా, ఇట్లా 22A కింద భూములు వచ్చినాయి, 22A కింద ప్రజల భూములు ఉన్నాయి, ప్రజలు కష్టాలు పడుతుందని చెప్పిన ముఖ్యమంత్రి అమెరికా నుంచి రాగానే నేను ఆయనతో కలిసి మాట్లాడి, మీరు దరఖాస్తు పెట్టుకునే అవసరం లేదు, ఏం లేదు, నేను ఆయనతో మాట్లాడి దాన్ని తీసేస్తూ అన్నాను. చూడాలి మరి. ముఖ్యమంత్రి వచ్చిండు, లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. హైదరాబాద్ వచ్చిండు, హైదరాబాద్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడుతున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టిండు. భారతీయ జనతా పార్టీ నన్ను అమెరికా పోనీయలేదు, నేను రాష్ట్రం కోసం అమెరికా పోదామని చూస్తే, అమెరికా పోయి అక్కడ యూనివర్సిటీతో మాట్లాడి ఆ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుందామని చూస్తే నన్ను పోనీయలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోదీ మీద విమర్శలు చేసిండు. ఆ విమర్శల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు తాజాగా కరీంనగర్ జిల్లాలో భూములు, కరీంనగర్ జిల్లాలో కూడా దాదాపు 62,000 ఎకరాల భూములు 22A కింద ఉన్నాయని చెప్పేసి వచ్చింది. ఇది మనకు ఒకసారి భువనగిరి యాదాద్రి జిల్లా, ఒకసారి కరీంనగర్ జిల్లా ఇట్లా ఎందుకు వస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏ భూములు 22A కింద ఉన్నాయనేది ఆ వెబ్సైట్లో పెట్టకపోవడం వల్ల వస్తుంది. ఆ వెబ్సైట్లో పెడితే అందరికి తెలుస్తుంది ఏ భూములు ఉన్నాయి, వీళ్ళు కొత్తగా ఏ భూములు పెట్టినరు, ఇంతకుముందు ఏ భూములు ఉన్నాయి అనేది అందరికి తెలుస్తుంది. కానీ వీళ్ళు అది పెడతలేరు. అది పెట్టకపోవడం వల్ల అసలు రాష్ట్రంలో మొత్తం ప్రజల గందరగోళంలో ఉన్నారు. మనం చూసినాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన లేకపోతే ఇందిరమ్మ పాలన అని దరఖాస్తులు పెట్టుకోమని చెప్పేది. అంటే ప్రభుత్వం ప్రజల కోసం ఇచ్చే పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకునేది. ఆ దరఖాస్తులన్నీ పోయినాయి, గాలికి పోయినాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చిన కష్టం ఏంటంటే, అసలు వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుకుంటున్న కోసం వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకున్న రోజులు పోయినాయి, అయిపోయింది. పథకాల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే ఆ దరఖాస్తులు రోడ్ల మీద కనిపిస్తున్నాయి, చెత్త కుప్పలలో కనిపిస్తున్నాయి. ఇవన్నీ మర్చిపోయినరు, జనం మర్చిపోయినరు. ఇప్పుడు అందరు ఏం ఆలోచిస్తున్నంటే, అసలు మన జేబులు మనం జాగ్రత్తగా పెట్టుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. తాజాగా 22Aల ఈ భూములన్నీ పెట్టడంతో ఏమైంది, 22Aల భూములు పెట్టి ప్రభుత్వం ఏమంటుంది, దరఖాస్తు చేసుకోండి అంటుంది. దరఖాస్తు చేసుకోండి అంటే వాళ్ళ భూములు మా భూములు మాయే అని చెప్తందుకు దరఖాస్తులు చేసుకోవాలి. మా భూములు మావే అని నిరూపిస్తేందుకు దరఖాస్తులు చేసుకోవాలి. మన భూమి మనం అమ్ముకుంటందుకోసం రిజిస్టర్ ఆఫీస్కు పోతే అది 22Aలు ఉందని చెప్తే ఆ 22Aల నుంచి తీసేస్తందుకోసం దరఖాస్తు పెట్టుకోవాలి గవర్నమెంట్కి. పథకాల కోసం దరఖాస్తు పెట్టి అలసిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాజాగా వాళ్ళ భూములు వాళ్ళు విడిపించుకుంటందుకు, ఈ భూబకాసురుల చేతుల నుంచి, భూబకాసురుల దగ్గర నుంచి ఆ భూములు విడిపించుకుంటందుకు వీళ్ళు దరఖాస్తులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ దరఖాస్తులు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగవలసి వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర బ్రోకర్లు తయారైనరు. మనం చూసినాం, గత వారంలో అనేక మంది చెప్పినారు బ్రోకర్లు తయారైనరు. సొప్పేస్తేనే బర్రె పాలిస్తుందని చెప్పేసి ఆ సొప్ప కోసం బ్రోకర్లు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర తిరుగుతున్నారు. ఆ బ్రోకర్లకు ఎంతో అంతో కమిషన్ ముట్ట చెప్తే వాళ్ళు పోయి ఎంఆర్ఓ తోటి మాట్లాడి బర్రెకు సొప్పేసి అప్పుడు పాలు తీసుకొచ్చి ఇస్తారు మనం. ఇది జరుగుతుంది. తాజాగా కరీంనగర్లో మనం చూస్తుంటే 62,000 ఎకరాలు. కరీంనగర్లో అంటే ఏదో వ్యవసాయ యోగ్యమైన భూమి లేకపోతే వ్యవసాయ భూములు కాదు, వ్యవసాయ భూములు చాలా తక్కువ ఉన్నాయి.
ప్రజలు ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న భూములు ఉన్నాయి. కరీంనగర్ నడిగడ్డ మీద ఉండే భూములు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా కోర్టు సమీపంలో ఉన్న భూములు ఉన్నాయి. కాలనీలు గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఇళ్ళు కట్టుకొని ఆ ఇళ్లలో వాళ్ళు అక్కడ ఉంటూ ఇప్పుడు తాజాగా దరఖాస్తులు పెట్టుకోవాలి వాళ్ళందరూ. ఈ దరఖాస్తులు పెట్టుకోవాలనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మాయారోగంలాగా వచ్చింది. ప్రతిదానికి దరఖాస్తు పెట్టుకోమంటారు. ఇందిరమ్మ ఇళ్ళు కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాలి, రాజీవ్ యువ వికాసం కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాలి, పెన్షన్లు కావాలంటే దరఖాస్తులు పెట్టుకోవాలి, ఏది కావాలన్నా దరఖాస్తు పెట్టుకోవాలి. మన భూములు మనకే అని మన భూములను కాపాడుకుంటందుకోసం దరఖాస్తు పెట్టుకోవాలి. వీళ్ళకి ప్రభుత్వానికి పోయి చెప్పాలి, దరఖాస్తు పెట్టుకొని ఇగో అయ్యా ఈ భూమి నాదే, నేను 15-20 సంవత్సరాల కింద ఉన్నా, ఎవరో ఆయన లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో ఉన్నా, ఆ లేఅవుట్లో మీరు రిజిస్ట్రేషన్లు కూడా చేసిండ్రు, అంత అయిపోయింది. ఇప్పుడు తీసుకొని వచ్చేసి ఆ రిజిస్ట్రేషన్లు జల్లవని రిజిస్ట్రేషన్ ఎవరైనా అమ్ముతందుకు పోతేనో లేకపోతే ఇంకెవరైనా కొంటందుకు పోతేనో అవి నిషేధిత జాబితాలా కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు జరుగుతున్న దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిండు. లండన్లో పోయి ఆయన ఏదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోయిండు. అక్కడేదో కొందరు ప్రొఫెసర్లను కలిసిండు, ఫోటోలు పంపించిండు, తీసుకొని వచ్చేసిండు, అయిపోయింది. హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆయన చేయవలసిన పని 2 పనులు ఉండే. ఒకటి, ఈ 22A పంచాయతీ ఏందో తేల్చాల్సి ఉండే. 22A వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత గోసపడుతున్నారో దాని విషయం మీద అత్యవసరంగా రెవెన్యూ శాఖ మంత్రిని పిలిపించుకొని, కలెక్టర్లను పిలిపించుకొని, 4-5 జిల్లాల కలెక్టర్లే ఉన్నారు, 4-5 జిల్లాల కలెక్టర్లను పిలిపించుకొని, ఆ ఆర్డీఓలను లేకపోతే ఇంకా ఎంఆర్ఓ కావాల్స్తే ఎంఆర్ఓ వాళ్ళను పిలిపించుకొని అసలు ఏంది, ఏం పంచాయతీ ఇది, 22A సమస్య ఎందుకు వచ్చింది, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇంత ఆందోళన ఎందుకు చెందుతున్నారు ప్రజలు, మనం చేసింది కరెక్ట్ అయితే ప్రజలంతా టెన్షన్ పడవలసిన అవసరం లేదు కదా, మనం ఎక్కడ తప్పు చేసినాము, ఎవరు తప్పు చేసిండ్రు, ఇవన్నీ మాట్లాడవలసి ఉండే ముఖ్యమంత్రి. కానీ అది మాట్లాడలేదు. రెండో పని ఆయన ఏం చేయవలసి ఉండే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవి ఆగిపోయినాయి. కోర్టులో ఎటూ తేల్తలేదు. కోర్టు ఈరోజు కొంచెం రిలీఫ్ ఇచ్చింది గవర్నమెంట్కు. ఏం రిలీఫ్ ఇచ్చిందంటే దివ్యాంగులైన వాళ్లకు మీరు ఇచ్చుకోవచ్చు అని ఇచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని ఇచ్చింది. అసలు ఎందుకు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న న్యాయశాఖలో ఉండే అధికారులు ఏం చేస్తున్నారు, అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు ఇద్దరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు కోర్టుని ఒప్పించలేకపోతున్నారు, ఎక్కడ లోపం ఉంది, వీటి గురించి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్ నుంచి రాగానే మాట్లాడాల్సింది. కానీ అది మాట్లాడలేదు. అక్కడ బడే బాయ్ ఈయనని అమెరికా ఓనియలేదంట, నేను నీ చోటే బాయ్ని, నన్ను అమెరికా ఓనియలేదు, మా రాష్ట్రంలో ఉండే పరిశ్రమలన్నీ గుజరాత్ తీసుకుపోతేందుకు ప్లాన్ వేసిండ్రు. గుజరాత్ ముఖ్యమంత్రి మీరు అమెరికా పోవచ్చు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పోవద్దు అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అమెరికా పోవాల్సిన అవసరం లేదు. మీరు అమెరికా పోకుండా ఇండియాలో ఉండి, హైదరాబాద్లో ఉండి చక్కగా ఇక్కడ ఉన్న పరిశ్రమలని లేకపోతే ఇక్కడ పరిశ్రమలు పెడతందుకోసం వస్తున్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకు కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తే వాళ్ళు గుజరాత్కి ఏం బోరు. 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా, 12 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా. గుజరాత్లో పెట్టవలసిన పరిశ్రమలు తెలంగాణకు వచ్చినాయి అప్పుడు ఆ 10 సంవత్సరాల్లో. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో పెట్టవలసిన పరిశ్రమలు గుజరాత్కు, చెన్నైకి తరలిపోయినాయి. కేన్స్ అని ఒకటి కంపెనీ ఉండే, ఆ కేన్స్ అనే కంపెనీ తెలంగాణలో మేము ఉత్పత్తి చేస్తాం, తెలంగాణలో మా కంపెనీ పెడతామని చెప్పేసి అని వాళ్ళు 2023కు ముందు ఒప్పుకున్నారు. అంతా అయిపోయింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రాగానే వాళ్ళు గుజరాత్ వెళ్ళిపోయింది. ఫాక్స్కాన్ తెలంగాణలో ఒక కంపెనీ పెట్టింది, వాళ్ళు ఎక్స్పాండ్ చేయవలసి ఉండే ఇక్కడ. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో ఇక్కడ నుంచి వాళ్ళు చెన్నైకి వెళ్ళిపోయినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి పెట్టుబడులను ఆకర్షించాలనో లేకపోతే లండన్ పోయి పెట్టుబడులను ఆకర్షించాలనో మీరు ప్రయత్నం చేయడం వల్ల వచ్చే లాభమేం లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చినే తరలిపోతుంటే మీరు కొత్తవి తీసుకురమ్మంటే ఏడికెళ్ళి వస్తారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రంలో 22A సమస్య చాలా తీవ్రంగా ఉంది. మధ్యతరగతి ప్రజలు, పేదలు 20 గజాలు 50 గజాలు 100 గజాలు భూములు కొనుక్కొని ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఈరోజు అరిగోసపడుతున్నారు. ఆ ఇల్లు అమ్మలేక లేదా కొందామని ఎవరైనా పైసలు ఇస్తే ఆ పైసలు ఇరికిపోయినాయి. పిల్లల చదువుల కోసం లోన్లు కావాలంటే మీరు ఎట్లాగూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరైనా ఆ ఇల్లుని కానీ లేకపోతే ఆ భూమిని కానీ తాకట్టు పెట్టి ఇంత పైసలు తీసుకొచ్చి పిల్లగానికి ఫీజు కడదామంటే ఆ ఫీజు కట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే 22Aలో పెట్టిన చాలా మటుకు భూములు మీరు అవి రిజిస్ట్రేషన్లు అయితే లేవు. బడాయికి పోయి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేము చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నాం, అప్లికేషన్లు మాకు ప్రజలు పెట్టుకుంటున్నారు, ఆ ప్రజలు పెట్టుకుంటున్న అప్లికేషన్స్ని మేము ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం అంటారు. అసలు మీరు సృష్టించిన సమస్యకి మీరే సమస్యలు సృష్టించి దాన్ని పరిష్కరించాలంటే మీరు అప్లికేషన్లు పెట్టమని ఆ అప్లికేషన్లను మీరు సెలెక్టివ్గా క్లియర్ చేసి మేమేదో ప్రజలకు ఫేవర్ చేస్తామని మాట్లాడితే ఎట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? ఇప్పుడు తెలంగాణలో మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 22A కింద నిషేధిత జాబితాలో పెట్టిన భూమి, ప్రైవేట్ భూమి లేదా అసైన్డ్ భూమి లేదా ప్రభుత్వ భూమి, దేవాదాయ భూమి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ భూమి దాదాపుగా 2.2 లక్షల ఎకరాలని ఒక అంచనా ఎందుకు చెప్తున్నామంటే మనకు ఆ లెక్కలు వీళ్ళు ఇస్తలేరు, ప్రభుత్వం ఇస్తలేదు లెక్కలన్నీ దాచిపెట్టిన లెక్కలన్నీ భూముల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి. ఆయన లాకర్లో పెట్టి తాళం వేసుకున్న ఆయనకు తప్పిస్తే వేరే ఎవరికి తెలియదు. కలెక్టర్లకు తెలుసు కానీ కలెక్టర్లు చెప్తలేరు. ఎందుకంటే మంత్రే చెప్పిండు కలెక్టర్లకు, మీరు ఆ వివరాల గురించి మాట్లాడకండి, ఆ వివరాలు మీరు బయట పెట్టకండి అని. ఆ వివరాలు వాళ్ళు బయట పెట్టకపోయేసరికి అవి మంత్రి దగ్గర భద్రంగా తాళం వేసి పెట్టేసుకున్నాడు. ప్రజలకు తెలుస్తలేదు, మీడియాకు తెలుస్తలేదు, ఏ మీడియా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తలేదు. కేవలం నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఇవి రెండు మాత్రమే అవి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడికక్కడ నమస్తే తెలంగాణ విలేకరులు కానివ్వండి, టీ న్యూస్ విలేకరులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కోఆపరేట్ చేయకపోయినా, ప్రభుత్వ అధికారులు కోఆపరేట్ చేస్తలేరు. ఎందుకంటే నమస్తే తెలంగాణ టీ న్యూస్ మాత్రమే ప్రశ్నిస్తుంది. వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఆ సమాచారం ఇవ్వకపోతే వీళ్ళు ప్రశ్నించరు. ప్రజలకు ఈ విషయాలేవి తెలియవు, మన దందాలు మనం చేసుకోవచ్చనే ఉద్దేశంతో వాళ్ళు నమస్తే తెలంగాణ టీ న్యూస్కి అసలు సమాచారం ఇస్తలేరు. అయినా కూడా నమస్తే తెలంగాణ టీ న్యూస్ విలేకరులు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారు కాబట్టి, తెలంగాణ ప్రజల కోసం ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ వివరాలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి మీ ముందల పెడుతున్నారు. ఇది ఈరోజు పరిస్థితి. అయితే కరీంనగర్ గురించి మాట్లాడుకుందాం. కరీంనగర్ గురించి మాట్లాడకంటే ముందు అసలు 22Aలో ఇంతకుముందు చెప్పినట్టుగా 2.2 లక్షల ఎకరాలు ఉన్నాయని అంచనా. ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడనే 1,00,000 ఎకరాలు ఉన్నాయి. ఇంకా మిగతా మనం యాదాద్రి భువనగిరిలో 42,000 ఎకరాలు అంటున్నారు, కరీంనగర్లో 62,000 ఎకరాలు అంటున్నారు. ఇదే 1,04,000 ఎకరాలు అయింది. ఇంకా మనం చూడాలి మహబూబ్ నగర్ జిల్లాలో ఏమన్నా ఉన్నాయేమో అని, నిజామాబాద్ జిల్లాలో ఏమన్నా ఉన్నాయా, వరంగల్లో ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఎక్కడెక్కడ భూముల విలువ ఎక్కువగా ఉందో, ఎక్కడెక్కడైతే ఈ రియల్ ఎస్టేట్ రాబందులు, కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ రాబందులు భూములను కాజేయాలని చూస్తున్నారో అక్కడక్కడ మొత్తం 22A పెట్టిండ్రు. రేపో మాపో వరంగల్ వస్తుంది, రేపో మాపో నిజామాబాద్ వస్తుంది, రేపో నాపో మహబూబ్ నగర్ వస్తుంది, నల్గొండ వస్తాయి. ఈ నిషేధిత జాబితాలో ఉన్న ఎకరాలు ఎన్ని ఉన్నాయనేది లెక్క మనకు రాబోయే రోజుల్లో తెలుస్తూనే ఉంటుంది. అట్లాగే 22A నుంచి తొలగించాలని మొత్తం అప్లికేషన్లు వచ్చినాయంట. మంత్రి గారు చెప్తున్నారు. ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? 757 అప్లికేషన్లు వచ్చినాయంట. అంటే 757 కుటుంబాలను మీరు టెన్షన్లో పెట్టేసిండ్రు. 757 కుటుంబాలకు నిద్రలేని రాత్రులు ఇస్తున్నారు మీరు. 757 కుటుంబాలు తీవ్ర అలజడి రేపుతున్నారు మీరు. దాంట్లో మీరు అత్యధికంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 511 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే ఇవి గుర్తించి అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైనా అమ్ముకోవడానికైతేనే అప్లికేషన్లు పెడుతున్నారు రిజిస్ట్రేషన్ల కోసం. అమ్ముకోవడానికి లేదు అని చెప్పేసి అంటే అప్లికేషన్లు పెడతలేరు అంటే
ఆ లెక్క ప్రభుత్వం పక్కన పెట్టేసినట్టే. అట్లాగే రంగారెడ్డి జిల్లాలో 146, హైదరాబాద్లో 49, సంగారెడ్డి జిల్లాలో 38 దరఖాస్తులు వచ్చినాయి. ఆ 38 దరఖాస్తులు ఇవన్నీ పెండింగ్లో ఉన్నారు. ఈ పెండింగ్లో పెట్టిన అన్ని క్లియర్ చేసుకుంటా మెల్లమెల్లగా ఇదే ఈ సోప్ పేస్ట్ వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని చూస్తున్నారు. సోప్ పేస్ట్ వాళ్ళు దొరకగానే ఆ అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నారు. ఆ సొప్ప తింటున్నారు, ఆ సొప్ప తిని అప్లికేషన్ క్లియర్ చేస్తున్నారు. ఒకసారి ఈరోజు కరీంనగర్లో చాలా ఆందోళన చెందినారు. అక్కడ కరీంనగర్ స్థానికులు, కరీంనగర్లో ఉండేవాళ్ళు, కరీంనగర్ టౌన్లలో ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు ఈరోజు ధర్నా చేసిండ్రు. కలెక్టరేట్ని ముట్టడిస్తేందుకు పోయినరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడ వాళ్ళతో కలిసి కలెక్టరేట్ వరకు పోయినరు. ఒకసారి గంగుల కమలాకర్ కరీంనగర్ సంబంధించిన భూముల గురించి ఏమన్నారో చూద్దాం. భూములు ఏమైనా ఉంటే గిట్ట అది నిషేధ జాబితాలో పెట్టాలన్నది 22 యాక్ట్. అంటే దగ్గర 118 సంవత్సరాల నుంచి కూడా 1988 కూడా ఈ రేకుర్తి గాని కొత్తపల్లి యొక్క ప్రజలందరి భూములు అది పట్టా భూములు ఉన్నాయి. అంటే 118 సంవత్సరాలు పట్టా భూమి ఉన్నది. 118 సంవత్సరాలు ముత్తాత నుంచి వచ్చిన సంపద భూమి వాళ్ళు దాన్ని దున్నుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఇళ్ళ పర్మిషన్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయింది. వాళ్ళ ముత్తాతలు ఇచ్చిన భూమి ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రభుత్వ భూమి ఇట్లా మారిపోయింది అన్నాడు. అది 1908 22 యాక్ట్ క్లియర్ చెప్పడం. ఏదైనా ప్రభుత్వం ఉంటే గిట్ట అది ఇమీడియట్ కలెక్టర్ గా సిఫారసు మేరకు చేయాలని చెప్పిండు. ఏ కలెక్టర్ గా సిఫారసు చేసిండు చేయమని చెప్పి ఊరు కూడా రేకుర్తిలో ఒక గుంట భూమి కూడా ఇప్పుడు మిగిలేదు, మొత్తం ప్రభుత్వంగా మారిపోయింది. 2023 కన్నా ముందు అవన్నీ కూడా ప్రైవేట్ భూములు, 2023 తర్వాత ఎందుకు ప్రభుత్వ భూములు మారిపోయిన పట్టా భూములన్నీ అంటే దీనికి మొదలైంది ఏంటంటే డెఫినెట్ గా ఈ భూమి ప్రభుత్వంగా పడ్డది, మాకు అమ్ముకో 10 లక్షల భూమిని 1 లక్షకు అమ్ముకో అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ దళారులు వచ్చింది. లేకపోతే 30-40% ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మేము దీన్ని క్లియర్ చేద్దామని చెప్పి ఒక పరిస్థితి వచ్చింది. మేము ఒకటే డిమాండ్ ఇస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రజల పక్షాన ఉండాలి, ఈ బాధిత పక్షాన ఉండాలి. సుమారు 650 నుంచి 1000 ఎకరాల భూమి కూడా ఈ రోజు నిషేధ జాబితా పెట్టిండ్రు. సుమారు 10,000 మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. బిడ్డ పెళ్లి చేయాలనే చేసుకునే పరిస్థితి లేదు, హైయర్ స్టడీ తీసుకుంటే లోన్ తీసుకుందాం లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బాధితుల పక్షాన మీరుండి వెంటనే వారం రోజుల లోపల ఇది రికమెండ్ చేసుకుని 22A నుంచి నిషేధ జాబ్ నుంచి అన్ని భూములు కూడా తీయకపోతే డెఫినెట్ గా వారం 10 రోజుల తర్వాత మళ్ళీ యాక్షన్ ప్లాన్ చేస్తాము. కలెక్టరేట్ టు సెక్రటరేట్ 100% తీసుకు పాదయాత్ర చేసుకుని ఈ యొక్క ప్రజాసమల కోసం బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మా పని అయిపోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిందో తెలంగాణ ప్రజల పక్షాన ఉండడం, బాధితుల పక్షాన ఉండడం, తెలంగాణ ప్రజల ఆశలు కాపాడే దిశగా మా పార్టీ ఉంటుంది. ఈ రోజు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చులకనగా మాట్లాడి వీళ్ళ మీద, బీజేపీ పార్టీ చులకనగా మాట్లాడింది, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బాధలు చూసి ఈ రోజు పాదయాత్ర పెడతామని చెప్పినాం. కాబట్టి వెంటనే వారంలో కలెక్టర్ గారు స్పందించి రికమెండేషన్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ఈ యొక్క ఉద్యమం తీవ్రత తాల్చుతుంది. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు హెచ్చరించిండ్రు, ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేంత లోపు కనుక ఈ 22A ఏవైతే మీరు కొత్తగా భూములు పెట్టినరో, ఏవైతే ప్రైవేట్ వ్యక్తుల భూములు పెట్టినరో అవన్నీ మీరు తీసేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పేసి అని అన్నారు. అందుకే మనం గత వారం రోజులుగా, గత 10 రోజుల నుంచి కూడా ఈ 22A సమస్య గురించి మాట్లాడుతున్నాం, 22A గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్తుంది, కానీ మీరు క్రియేట్ చేసిన ఈ సమస్యని మీరే పరిష్కరించడం కోసం ఎన్ని రోజులు ఎందుకు తీసుకుంటున్నారు? నిషేధిత జాబితాలో మీరు కొత్తగా చేర్చిన భూములన్నింటినీ పక్కనే పెట్టేస్తే ఈ సమస్య తీరిపోతుంది కదా, ఎందుకు ఆ పని చేస్తలేరు మీరు? బరాబర్ అడుగుదాం. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతారు ఖచ్చితంగా. కానీ టీ న్యూస్, నమస్తే తెలంగాణ, మేమిద్దరం కూడా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ప్రభుత్వం చేసిన తప్పులను బయటపెడుతున్నాం, ప్రభుత్వం చేస్తున్న బ్రోకర్గిరిని బయటపెడుతున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన బ్రోకర్లు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర గద్దల్లాగా వాలిపోయి పేద ప్రజలను పీడించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా బరాబర్ అడుగుతానే ఉందాం. ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాగ్రత్తగా వినండి. మీరే చెప్పిండ్రు పొరపాటు జరిగింది, అధికారుల వల్ల పొరపాటు జరిగింది, క్షమాపణ కోరుతున్నాను మీరే చెప్పిండ్రు. మీ తప్పుల వల్ల ఎకరాల భూములు 22Aల కలిసినాయి కదా, మరి వారం రోజులు గడుస్తున్నా ఎందుకు దాన్ని ఇంతవరకు మీరు క్లియర్ చేస్తలేరు? ఏం ఆపుతుంది మిమ్మల్ని? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఎందుకు క్లియర్ చేస్తలేరు? బరాబర్ అడుగుదాం.
రెవెన్యూ శాఖ చరిత్రలో ఎన్నడూ జరగని తప్పు అని మీరే చెప్పిండ్రు. రేవంత్ పాలనలోనే ఇప్పుడు ఎందుకు జరుగుతుందా తప్పు? ఒక రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే ఆయన ముఖ్యమంత్రి అయినందుకేనా ఈ భూముల మీద ఇన్ని కాంట్రవర్సీలు వస్తున్నాయి, ఈ భూముల మీద ఇంత చర్చ జరుగుతుంది? బరాబర్ అడుగుదాం. ప్రతి సోమవారం ప్రజావాణి పేరుతోటి మీరు కలెక్టరేట్ల దగ్గరికి జనాలను వచ్చి అప్లికేషన్లు ఇవ్వమని చెప్తారు ఏమన్నా సమస్యలు ఉంటే. ప్రజలు వాస్తవానికి ఇక మర్చిపోయినరు వాళ్ళ ఊర్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ మండలంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, అవన్నీ మర్చిపోయినరు. వాళ్ళ సమస్యల కోసం మీ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడం కోసం, మీరు సృష్టించిన ఆ సమస్యను పరిష్కరించడం కోసం ప్రజలు ఊర్ల చుట్టూ తిరుగుతున్నారు, మీ చుట్టూ తిరుగుతున్నారు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బాధితుల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంటే మీకు రాజకీయంగా అనిపిస్తుందా? ఎందుకు మానవతా హృదయంతో మీరు వాళ్ళని చూస్తలేరు? బరాబర్ అడుగుదాం.